నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నవలాకుల తోట సమీపంలో బియ్యం లోడుతో ఉన్న 5 లారీలను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు లారీలో 1800 క్వింటాల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 18 టన్నుల సరుకుతో సహా 5 లారీలను రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వాటిలో ఉన్నవి రేషన్ బియ్యమా కాదా అనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు బియ్యం శాంపిల్స్ సేకరించి డిఎంఓ కార్యాలయానికి పంపినట్లు ఏఎస్ఓ అంకయ్య తెలిపారు. నేను నెల్లూరు డివిజన్ సంబంధించినటువంటి ఏఎస్ఓ అండి. ఈరోజు వచ్చేసి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, డిఎస్ఓ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను, తర్వాత అదేవిధంగా సిఎస్డిటి జమీర్ గారు, తర్వాత ఎఫ్ఐ గారు వెంకటేశ్వర్లు, అదేవిధంగా కన్సర్న్డ్ విఆర్ఓ గారు అక్కడికి వెళ్ళేసేసి నిలబెట్టున్న వెహికల్ నుంచి తనిఖీ చేయడం జరిగింది. సో మాకు వచ్చేసి రెండు వెళ్ళినప్పుడు అక్కడ 5 వెహికల్స్ ఉన్నవి. ఆ 5 వెహికల్స్ని కూడా మేము వచ్చేసి మధ్యవర్తి సంవత్సరంలోని అక్కడ కూడా మేము వెరిఫై చేసాము. వెరిఫై చేసినప్పుడు ఈ తర్వాత వెరిఫై చేసేసి మాకు డౌట్ ఉంది. సో కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్స్తో ఏదైతే మమ్మల్ని ఈ లారీల్లో ఉన్నటువంటి స్టాకు పీడిఎస్ఆ కాదనేది నిర్ధారణ వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకుందామని గౌరవ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు అందరూ చెప్పిన పిలుపు మేరకు ఈ 5 లారీలను వచ్చేసి నేను సాయంత్రము ఈ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం టెక్నికల్ అదేవిధంగా వారి సిబ్బంది సహాయంతో మేము శాంపిల్స్ తీసుకుంటున్నాము. ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ను వచ్చేసి వారు తీసుకెళ్ళి అనాలిసిస్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసిన రిపోర్ట్ ప్రకారము మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు తగు చర్య మళ్ళీ తర్వాత తీసుకోవడం. సో వాల్యూమ్ అంటే ఒక్కొక్క అప్రాక్సిమేట్గా ఒక్కొక్క లారీలో వచ్చేసి 300 క్వింటాలు ఉన్నట్టుంది.